హాయ్ హలో నేను నా ఏబిపిఎస్సి ప్రిపరేషన్లో భాగంగా ఈరోజు ఒక కరెంట్ అఫైర్ విత్ ఏపీ హిస్టరీ కొన్ని పాయింట్స్ నేర్చుకున్నాను. వాటిని నేను మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూజ్ అవుతుంది అనుకుంటే వీడియోని కంటిన్యూ చేయండి. నేను నేర్చుకున్నది దింసా. దింసా ఈజ్ అ ఫేమస్ ట్రైబల్ ఫోక్ డ్యాన్స్ ఇన్ ఏపీ, ఆంధ్రప్రదేశ్లో దింసా అనేది ఒక ప్రసిద్ధిగాంచిన గిరిజన జానపద నృత్యం అన్నమాట. అయితే ఇది ఎందుకు కరెంట్ అఫైర్లో వచ్చింది అనేది ఫస్ట్ చెప్తాను. మనకి ఆగస్ట్ 1న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ ఉంది కదా, ఆ ఓపెనింగ్ రోజు దింసా డ్యాన్స్ అనేది ప్రదర్శించబడుతుంది. అందువల్ల అసలు ఈ డ్యాన్స్ ఫామ్ ఏంటి అనేది నేను నేర్చుకోవడం జరిగింది కరెంట్ అఫైర్గా. ఇట్ ఈస్ ట్రెడిషనల్లీ పర్ఫార్మ్డ్ బై ట్రైబల్ కమ్యూనిటీస్ లివింగ్ ఇన్ ద అరకు వ్యాలీ. ఓకే, అరకు వ్యాలీలో నివసించేటువంటి గిరిజనులు దీన్ని ట్రెడిషనల్గా పర్ఫామ్ చేస్తారు. అండ్ ద ఏజెన్సీ ఏరియాస్ ఆఫ్ అల్లూరి సీతారామరాజు డిస్టిక్, ఫార్మల్లీ పార్ట్ ఆఫ్ విశాఖపట్నం డిస్టిక్. అరకు వ్యాలీలో ఉన్నటువంటి గిరిజనులు మాత్రమే కాదు, అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కూడా ఈ నృత్యాన్ని ప్రదర్శించడం జరుగుతుంది. మీనింగ్ ఆఫ్ దింసా. దింసా అంటే అర్థం ఏమిటంటే కలెక్టివ్ జాయ్, యూనిటీ అండ్ సెలబ్రేషన్ ఇన్ ట్రైబల్ కల్చర్. ట్రైబల్ కల్చర్లో దింసా మీనింగ్ అందరూ కలిసి సంతోషంగా ఒక్కటిగా సెలబ్రేట్ చేసుకోవడం అనమాట. ఇట్ సింబాలైజెస్ పీపుల్ కమింగ్ టుగెదర్ టు సెలబ్రేట్ లైఫ్, నేచర్ అండ్ కమ్యూనిటీ. ప్రజలందరూ కలిసి వాళ్ళ జీవన విధానము, ప్రకృతి అండ్ వాళ్ళ కమ్యూనిటీ వీటన్నిటిని సెలబ్రేట్ చేసుకోవడాన్ని ఇది సింబాలైజ్ చేస్తుంది. హూ పర్ఫార్మ్స్. అయితే ఈ డ్యాన్స్ని ఎవరు పర్ఫామ్ చేస్తారు? మనం ఇంతకుముందు అరకు వ్యాలీలో ఏజెన్సీ ప్రాంతంలో ఉండే వాళ్ళు పర్ఫామ్ చేస్తారు అని చెప్పేసి మెన్షన్ చేశాం కదా. అయితే వాళ్ళలో ఎవరెవరు పర్ఫామ్ చేస్తారు అంటే, ది డ్యాన్స్ ఈజ్ పర్ఫార్మ్డ్ మెయిన్లీ బై ఉమెన్. ప్రధానంగా ఉమెన్ అనేవాళ్ళు ఈ డ్యాన్స్ని పర్ఫామ్ చేస్తారనమాట. బిలాంగింగ్ టు ట్రైబల్ కమ్యూనిటీస్ సచ్ యాజ్, వీళ్ళు ఈ ఉమెన్ గిరిజన ప్రాంతానికి, గిరిజన తెగలకు సంబంధించిన వాళ్ళు. అయితే అవి ఏవేమి గిరిజన తెగలు అంటే బగట, వాల్మీకి, గడబ, కొండదొర, పోరజ, ముక్కదొర, కొటియా అండ్ అదర్ ట్రైబ్స్ ఆఫ్ ద ఈస్టర్న్ ఘాట్స్. అలాగే తూర్పు కనుమల్లో ఉండేటువంటి మిగతా ట్రైబ్స్ కూడా ఈ డ్యాన్స్ని పర్ఫామ్ చేయడం జరుగుతుంది. అయితే ఉమెన్ మాత్రమేనా, మెన్ ఉండరా అంటే మెన్ కూడా ఉంటారు. మెన్ యూజువల్లీ అకంపెనీ ద పర్ఫార్మెన్స్ బై ప్లేయింగ్ ట్రెడిషనల్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. అయితే నృత్యం ప్రదర్శించేదేమో స్త్రీలు అనమాట. పురుషులు మాత్రం వాళ్ళతో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాయించుతూ ఈ డ్యాన్స్లో పాల్గొనడం జరుగుతుంది. అయితే ఏమేమి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తారు అంటే డప్పు, మోరి, తుడుము, కిరిడి. ఈ 4 మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ని పురుషులు వాయించడం జరుగుతుంది. వెన్. అయితే ఎప్పుడెప్పుడు ఈ నృత్యము ప్రదర్శించబడుతుంది? దింసా ఈజ్ పర్ఫార్మ్డ్ డ్యూరింగ్ హార్వెస్ట్ ఫెస్టివల్స్. అంటే పంటకాలం చేతికొచ్చే సమయంలో, వెడ్డింగ్స్ వివాహాల్లో, జాతరాస్ ఏదైనా గ్రామ తిరునాళ్ళు అలాంటివి జరిగినప్పుడు, రిలీజియస్ అండ్ కమ్యూనిటీ సెలబ్రేషన్స్ వాళ్ళ ప్రాంతానికి సంబంధించి లేదా కమ్యూనిటీకి సంబంధించి ఏవైనా ఉత్సవాలు అలాంటివి జరుగుతున్నప్పుడు, ఫెస్టివల్స్ డెడికేటెడ్ టు విలేజ్ డైటీస్ గ్రామ దేవతలకు సంబంధించిన ఉత్సవాలు లేదా పండుగలు జరుగుతున్నప్పుడు, కల్చరల్ ఫెస్టివల్స్ ఆర్గనైజ్డ్ టు ప్రమోట్ ట్రైబల్ హెరిటేజ్. గిరిజన వారసత్వ సంపదను పెంపొందించడానికి ఏదైనా కల్చరల్ ఫెస్టివల్స్ ఆర్గనైజ్ చేసినప్పుడు కూడా ఈ దింసా డ్యాన్స్ అనేది పర్ఫామ్ చేయబడుతుంది. అయితే ప్రజెంట్ మనకి వచ్చిన పాయింట్ అటువంటి ఒకటే అన్నమాట. అంటే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఓపెన్ సందర్భంగా గిరిజన ప్రాంతం యొక్క ఈ వారసత్వ సంపదగా ఉన్నటువంటి దింసా డ్యాన్స్ అనేది పర్ఫామ్ చేయడం జరుగుతుందన్నమాట. కల్చరల్ ఇంపార్టెన్స్. దింసా రిప్రజెంట్స్ ట్రైబల్ ఐడెంటిటీ అండ్ హెరిటేజ్. గిరిజనుల యొక్క గుర్తింపు అలాగే వారసత్వాన్ని దింసా డ్యాన్స్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. యూనిటీ అమాంగ్ ట్రైబల్ కమ్యూనిటీస్. గిరిజనుల యొక్క యూనిటీని, గిరిజన కమ్యూనిటీస్ మధ్య ఉన్నటువంటి యూనిటీని కూడా ఇది తెలియజేస్తుంది. రెస్పెక్ట్ ఫర్ నేచర్, అలాగే ప్రకృతికి సంబంధించి వాళ్ళకు ఉన్నటువంటి రెస్పెక్ట్ని తెలియజేస్తుంది.
సెలబ్రేషన్ ఆఫ్ అగ్రికల్చరల్ లైఫ్, వ్యవసాయ సంబంధించిన జీవితాన్ని సెలబ్రేట్ చేయడం కూడా మనకి ఈ డ్యాన్స్ ద్వారా తెలుస్తుంది అనమాట. రిచ్ ఫోక్ ట్రెడిషన్స్ ఆఫ్ ఏపీ, ఏపీ యొక్క జానపదాలు, ఆంధ్రప్రదేశ్ యొక్క ఈ జానపద సాంప్రదాయాల గురించి కూడా ఈ దింసా డ్యాన్స్ని తెలియచేస్తుంది. ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ సందర్భంగా ఈ నృత్యం అనేది ప్రదర్శించబడుతుంది అని చెప్పేసి. అయితే ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గురించి కొన్ని పాయింట్స్ తెలుసుకుందాము. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడుందంటే భోగాపురం మండలం, విజయనగరం డిస్టిక్, ఆంధ్రప్రదేశ్లో ఉంది. విశాఖపట్నం నుంచి 40 నుంచి 50 కిలోమీటర్లు డిస్టెన్స్ ఉంటుంది. వై, ఎందుకు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది? ద ఎగ్జిస్టింగ్ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ హ్యాస్ సర్టైన్ లిమిటేషన్స్. ఇంతకుముందు ఆల్రెడీ విశాఖపట్నంలో మనకు ఎయిర్పోర్ట్ ఉంది, కానీ దానికి కొన్ని పరిమితులు ఉన్నాయన్నమాట. అవి ఏంటంటే, ఇట్ ఈస్ ఎ సివిల్ ఎన్క్లేవ్ దట్ షేర్స్ ఆపరేషన్స్ విత్ ద ఇండియన్ నేవీ. ఇది సివిల్ ఎన్క్లేవ్ అంటే ఒక డిఫెన్స్ ఏరియాలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ అనమాట. ఇండియన్ నేవీ యొక్క డిఫెన్స్ ఏరియాలో ఈ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఉంది. ఇట్ హ్యాస్ లిమిటెడ్ కెపాసిటీ ఫర్ ఫ్యూచర్ ఎక్స్పాన్షన్. ఇది ఆల్రెడీ డిఫెన్స్ ఏరియాలో ఉండడం వల్ల ఫ్యూచర్లో దీన్ని ఎక్స్పాండ్ చేయాలంటే దానికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. మనం ఇష్టం వచ్చినట్టు ఎక్స్పాండ్ చేయడానికి, అవసరానికి తగినట్టు ఎక్స్పాండ్ చేయడానికి వీలు లేదనమాట. ప్యాసింజర్ అండ్ కార్గో ట్రాఫిక్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు ఇంక్రీజ్ సిగ్నిఫికెంట్లీ ఇన్ ద కమింగ్ ఇయర్స్. కానీ రానున్న సంవత్సరాల్లో ప్యాసింజర్స్ కానీ కార్గో ట్రాఫిక్ కానీ ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. Therefore, the government of AP decided to develop a new international airport at భోగాపురం. అందువల్ల విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ ఉన్నప్పటికీ ఏపీ గవర్నమెంట్ ఒక కొత్త ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ డెవలప్ చేయాలి అనుకుంది. అది ఎక్కడంటే భోగాపురంలో. ఫీచర్స్. సో ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గురించి తెలుసుకుందాము. ఇట్ ఈజ్ ఎ గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇదొక గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంట. గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే మీనింగ్ ఇట్ ఈస్ బీయింగ్ బిల్డ్ ఫ్రమ్ స్క్రాచ్ ఆన్ ఏ న్యూ సైట్. ఆల్రెడీ ఉన్న సైట్లో కాకుండా ఒక కొత్త సైట్లో ఫ్రమ్ స్క్రాచ్ నుంచి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి దీన్ని గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్నారు. అలా కాకుండా ఉంటే ఏమంటారో తెలుసా? బ్రౌన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటారు. బ్రౌన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే ఏంటి, లేదా బ్రౌన్ ఫీల్డ్ కారిడార్ అంటే ఏంటి తెలిస్తే మీరు కింద కామెంట్లో మెన్షన్ చేయండి. ది ఎయిర్పోర్ట్ ఈజ్ డిజైన్ టు మీట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ని తగ్గట్టుగా ఈ ఎయిర్పోర్ట్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఇట్ విల్ హ్యాండిల్ బోత్ ప్యాసింజర్ అండ్ కార్గో ఆపరేషన్స్. ఇది ప్యాసింజర్ ఆపరేషన్స్ అలాగే కార్గో ఆపరేషన్స్ రెండింటిని హ్యాండిల్ చేస్తుంది. కార్గో అంటే గూడ్స్ అండ్ ప్రోడక్ట్స్ సంబంధించి అనమాట, ఎక్సెప్ట్ ప్యాసింజర్స్. ది ప్రాజెక్ట్ ఎయిమ్స్ టు ఇంప్రూవ్ రీజనల్ అండ్ ఇంటర్నేషనల్ ఎయిర్ కనెక్టివిటీ. ఈ ప్రాజెక్టు ప్రాంతీయ అలాగే ఇంటర్నేషనల్ ఎయిర్ కనెక్టివిటీని ఇంప్రూవ్ చేయాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది. డెవలపర్. ఈ ఎయిర్పోర్ట్ని డెవలప్ చేసింది ఎవరో తెలుసా? ది ఎయిర్పోర్ట్ ఈజ్ బీయింగ్ డెవలప్డ్ బై జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ లిమిటెడ్ అండర్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ మోడల్. ఈ ఎయిర్పోర్ట్ని జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ లిమిటెడ్ ప్రైవేట్ భాగస్వామ్యం వాళ్ళు నిర్మించడం జరిగింది. ఇది వచ్చి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ అనమాట. అంటే పబ్లిక్, గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఏజెన్సీ రెండూ కలిసి ఉమ్మడిగా దీని ఫండ్స్ కానీ లేదంటే ఏదైనా కాస్ట్, ఏదైనా రిస్క్ అన్నీ భరిస్తాయి. ఇంపార్టెన్స్. ద ఎయిర్పోర్ట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు. మనం రీసెంట్గానే ఎయిర్పోర్ట్ని స్టార్ట్ చేయబోతున్నాం కాబట్టి దాని నుంచి మనం ఏమేమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అసలు ఎందుకు ఈ ఎయిర్పోర్ట్ అనేది ఇంత ఇంపార్టెన్స్ అనేది చూద్దాము. ప్రమోట్ ద ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఏపీ. ఉత్తరాంధ్ర యొక్క ఆర్థికాభివృద్ధిని ఇది పెంపొందించడానికి ఉపయోగపడుతుంది. రెడ్యూస్ కంజెషన్ ఇన్ విశాఖపట్నం ఎయిర్పోర్ట్. విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో రద్దీని తగ్గించడానికి కూడా ఇది యూజ్ అవుతుంది. ఇంప్రూవ్ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ కనెక్టివిటీ. డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ కనెక్టివిటీని ఇంప్రూవ్ చేస్తుంది. బూస్ట్ టూరిజం ఎస్పెషల్లీ టు అరకు వ్యాలీ, బుద్ధిస్ట్ హెరిటేజ్ సైట్స్ అండ్ ది ఏపీ కోస్ట్ లైన్. సో ఎయిర్పోర్ట్ వల్ల మనకి ప్రజలు అటు ఇటు రావడం వెళ్ళడం జరుగుతుంది కాబట్టి టూరిజం అనేది ఇంప్రూవ్ అవుతుంది. అట్రాక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఇండస్ట్రీస్ని ఇన్వెస్ట్మెంట్ని ఎవరైనా ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు, ఎందుకంటే ప్రయాణానికి అనుకూలంగా ఉంది కాబట్టి. మరి ఇన్వెస్ట్మెంట్ ఇండస్ట్రీస్ పెరిగినాయి అంటే ఏమవుతుంది? క్రియేట్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా రావడం జరుగుతుంది.
స్ట్రెంగ్తెన్ కార్గో అండ్ లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, ఇప్పటివరకు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని మాట్లాడుకున్నాము. అయితే భోగాపురం అనేది ఏరియా నేమ్ అనమాట. మరి ఎయిర్పోర్ట్కి ఒక నేమ్ ఇవ్వడం జరిగింది, అదేంటో చూద్దాము. ద అఫీషియల్ నేమ్ ఆఫ్ ది భోగాపురం ఎయిర్పోర్ట్ ఈస్ అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఈ ఎయిర్పోర్ట్కి అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని పేరు పెట్టడం జరిగింది. వై? ఎందుకు అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టడం జరిగింది అంటే, ది ఎయిర్పోర్ట్ హ్యాస్ బీన్ నేమ్డ్ ఆఫ్టర్ అల్లూరి సీతారామరాజు, వన్ ఆఫ్ ఇండియాస్ గ్రేటెస్ట్ ఫ్రీడమ్ ఫైటర్, to honor his extraordinary contribution to the Indian freedom struggle. మనందరికీ తెలుసు అల్లూరి సీతారామరాజు గారు ఇండియా యొక్క ఫ్రీడమ్ ఫైటర్స్లో ఒక గొప్ప వ్యక్తి. అతని యొక్క ఎక్స్ట్రాడినరీ కాంట్రిబ్యూషన్ టు ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్, దాన్ని గౌరవార్థం ఈ ఎయిర్పోర్ట్కి అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని పేరు పెట్టడం జరిగింది. ఓకే, మనకి అల్లూరి సీతారామరాజు గారు నేమ్ మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి మన ఏపీ హిస్టరీలో అల్లూరి సీతారామరాజు గారి గురించి చాలా ఇంపార్టెంట్ టాపిక్. కొన్ని పాయింట్స్ మనం డిస్కస్ చేద్దాము. ఓకే, అల్లూరి సీతారామరాజు గారు 4th జూలై 1897లో జన్మించడం జరిగింది. అలానే ఆయన డెత్ డేట్ వచ్చేసి 7th మే 1924. బర్త్ డేట్ 4th జూలై, అంటే ఈ మంత్ అనమాట. ఈ మంత్ ఆల్రెడీ మన స్టేట్ గవర్నమెంట్ అల్లూరి సీతారామరాజు గారి జన్మదిన మహోత్సవాన్ని సెలబ్రేట్ చేయడం జరిగింది. ఎక్కడ చేశారంటే కృష్ణదేవిపేట. అల్లూరి సీతారామరాజు గారిని మన్యం వీరుడు అని పిలుస్తారు, ఎందుకంటే ఈయన రంపా విప్లవంలో ప్రధాన పాత్ర వహించడం జరిగింది. ఆ సమయంలోనే ఈయన్ని మన్యం వీరుడు అని పిలవడం జరిగిందనమాట. రంపా విప్లవం ఏంటంటే 1922-24 ఈ 2 సంవత్సరాల్లో ఈ రంపా మ్యూటినీ అనేది జరిగిందనమాట. ఎందుకోసం జరిగిందంటే బ్యాక్గ్రౌండ్లో 1882 మద్రాస్ ఫారెస్ట్ యాక్ట్, ఇటువంటి యాక్ట్ ఒకటి అమల్లోకి తీసుకురావడం జరిగింది. ఈ యాక్ట్లో ఏం చెప్పారంటే పోడు వ్యవసాయం, గిరిజనులు చేసేటువంటి పోడు వ్యవసాయంపై నిషేధం విధించడం జరిగింది. దానివల్ల గిరిజనులు చాలా ఇబ్బంది పడడం జరిగిందనమాట. అలానే ముత్తదార్స్ అని ఉండేవాళ్ళు, అంటే ఈ వ్యవసాయ భూములపైన వాళ్ళు పన్నులు విధించి వాటిని వసూలు చేసుకునే వాళ్ళకు కూడా ఆక్షన్లు విధించడం జరిగింది ఈ మద్రాస్ ఫారెస్ట్ యాక్ట్లో. దానివల్ల వాళ్ళు కూడా ఇబ్బంది పడడం జరిగింది. అందువల్ల ఈ పోడు వ్యవసాయం చేసే గిరిజనులు, ముత్తాదార్స్ ఇద్దరు కలిసి ఈ రంపా రెబిలియన్ అనే దాన్ని స్టార్ట్ చేయడం జరిగిందనమాట. అయితే ఈ రంపా రెబిలియన్లో ప్రధాన పాత్ర వహించింది మాత్రం అల్లూరి సీతారామరాజు గారు. ఈయన ఏం చేశారంటే, ఈయన గెరిలా వార్ఫేర్, అంటే అదొక యుద్ధానికి సంబంధించిన ప్రక్రియ అనమాట, ఒక టెక్నిక్. దాన్ని వెళ్ళి చిట్టగాంగ్లో నేర్చుకుని చాలామంది ఒక 500 మెంబర్స్ని అలా ట్రైబల్స్ని కలెక్ట్ చేసి వాళ్ళని ఒక గ్యాంగ్గా రెడీ చేసి వాళ్ళందరూ కలిసి ఎట్ ఏ టైము పోలీస్ స్టేషన్స్ మీద రైడ్ చేసేవాళ్ళు అనమాట. ఆ విధంగా పోలీస్ స్టేషన్స్ మీద దాడి చేసి అక్కడ ఉన్న ఆయుధాలు అలాంటివి తీసుకురావడం జరిగేది. అలానే కొన్ని పోలీస్ స్టేషన్స్లో కాల్ చేయడం అలా కూడా జరిగిందనమాట. అయితే ఆగస్టు 1922 ఆగస్టు 24లో కొన్ని పోలీస్ స్టేషన్స్ని వాళ్ళు లూట్ చేయడం జరిగింది. అవి ఏమేం పోలీస్ స్టేషన్స్ అంటే చింతపల్లి, కృష్ణదేవిపేట్ అండ్ రాజవొమ్మంగి, ఈ 3 పోలీస్ స్టేషన్స్ని వీళ్ళు లూట్ చేయడం జరిగిందనమాట. ఫస్ట్ వచ్చేసి చింతపల్లి, ఇది చాలా ఇంపార్టెంట్, MCQస్లో మనల్ని రెగ్యులర్గా అడగడం జరుగుతుంది. మే 1924 రంపా రెబిలియన్ ఎండ్ అనమాట. ఈ డేట్లో అల్లూరి సీతారామరాజు గారిని కాల్చి చంపేయడం జరుగుతుంది. ఎవరైతే చంపేశారో అతని పేరు మేజర్ గూడాల్. బరీ డేట్ కృష్ణదేవిపేటలో అల్లూరి సీతారామరాజు గారిని బరీ చేయడం జరుగుతుందన్నమాట. ఈ కృష్ణదేవిపేటలోనే ఈ ఇయర్ అల్లూరి సీతారామరాజు గారి బర్త్ యానివర్సరీ సెలబ్రేషన్స్ మన స్టేట్ గవర్నమెంట్ నిర్వహించింది. ఎర్రమల్లి నరసింహారావు, ఈయన ఎవరంటే అల్లూరి సీతారామరాజు గారి బయోగ్రఫీని రచించడం జరిగింది, ఎర్రమల్లి నరసింహారావు గారు. ఓకే, ఇక్కడితో ఈ వీడియో ఎండ్కి వచ్చేసింది. మనం దింసా డ్యాన్స్ గురించి తెలుసుకున్నాము. అలానే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అది అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గురించి కొన్ని పాయింట్స్ తెలుసుకున్నాము. అలానే అల్లూరి సీతారామరాజు గారి గురించి కూడా కొన్ని పాయింట్స్ అనేది తెలుసుకోవడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపించి నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.